హాయ్ గైస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే ఈ మంత్ మే 20 అనమాట. ఆయన బర్త్డేకి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి బిగ్ బడా ప్రాజెక్టులు అయినటువంటి 3 మూవీస్ సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది. ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఫిదా చేసే న్యూస్ అన్నమాట. ఆయన బర్త్డే అయినటువంటి మే 20న ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి వార్ 2 మూవీ నుంచి ఆయన లుక్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందుకోసం మూవీ టీం కూడా ఎంతో సన్నాహాలు అయితే చేస్తున్నారు, ప్రిపరేషన్ కూడా. దీనిపై అయితే ఇంకా అఫీషియల్ గా అప్డేట్ రాలేదు, కానీ ఇది ఖచ్చితంగా 100% వార్ 2 కి సంబంధించి గ్లింప్స్ అయితే వస్తుంది అని చెప్పిందే కామెంట్స్ అయితే వస్తున్నాయి, అప్డేట్ కూడా వస్తుంది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి కూడా ఈ మూవీపై బజ్ అయితే మామూలుగా లేదు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటుగా వరల్డ్ గా ఉన్నటువంటి మూవీ లవర్స్ ఎంతో మంది కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్స్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మామూలుగా ఈ మూవీ అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పింది ప్లాన్ చేశారు. కానీ అది కుదరని పక్షంగా కనిపించేసరికి 2026 అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 25కి అయితే వాయిదా వేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ గానే కూడా కన్ఫర్మ్ కూడా చేశారు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఇది ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నమాట. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అయితే ఖరారు చేసినట్లుగా, ఫైనలైజ్ చేసినట్టుగా వస్తుంది. దీనిపైన ఇంకా అఫీషియల్ గా అప్డేట్ రాకపోయినా కూడా డ్రాగన్ అనే మూవీ ఫిక్స్ అయితే చేశారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఈ మూవీ వచ్చేసి టీ సిరీస్ ఫిలిమ్స్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో అయితే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, రవిశంకర్ వై సంయుక్తంగా నిర్మిస్తున్నారన్నమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ డ్రాగన్ మూవీ ఒక వేరే లెవెల్లో ఈ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ అయితే వేగంగా అయితే షూటింగ్ అయితే జరుపుకుంటోంది. రీసెంట్ గానే కర్ణాటకలో భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ గారు కూడా జాయిన్ అయ్యారు రీసెంట్ గా. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ గారి అంటే సరసన సప్త సాగరాల దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ అయితే హీరోయిన్ గా నటిస్తున్నారు. రవి బస్రూర్ అయితే సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా ఈ మే 28న ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు అనమాట. వార్ 2 గురించి మాట్లాడుకుంటే బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అంటే స్క్రీన్ అయితే షేర్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ గారు. ఈ మూవీ కూడా అయాన్ ముఖర్జీ అయితే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆదిత్య చోప్రా అయితే నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రానుంది ఎన్టీఆర్ మూవీ, ఈ వార్ 2 మూవీ. ఇందులో అయితే ఒక రా ఏజెంట్ గా అయితే ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారు. ఒక డిఫరెంట్ రోల్ అయితే ఖచ్చితంగా మెరవబోతున్నా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీటితో పాటుగా దేవర 2 నుంచి కూడా సంబంధించిన కూడా బర్త్డే రోజు కొరటాల కూడా ఒక సర్ప్రైజ్ ఇచ్చే ప్లాన్ అయితే చేస్తున్నారట. ఈ దేవర 2కి సంబంధించి ఒక అంటే షూట్ ఎప్పటి నుండి బిగిన్ అవుతుందని కూడా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా నెల్సన్ తో అయితే మూవీ అయితే ఫిక్స్ అయింది ఎన్టీఆర్ గారిది. అది ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ నీల్ మూవీ అయిన తర్వాత నెల్సన్ తో ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ అవుతారని చెప్పి అనుకున్నాం. కానీ ఈ మధ్య రిలీజ్ అయిన సన్ ఆఫ్ అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ అయితే క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ నీల్ మూవీ తర్వాత వెంటనే దేవర 2 అయితే సెట్స్ పైకి వెళ్తుందట. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఎన్టీఆర్ నీల్ తర్వాత దేవర 2 షూట్ అయితే బిగిన్ అవుతుంది. దానికి సంబంధించిన సర్ప్రైజ్ కూడా ఈ మే 28న అంటే ఆయన బర్త్డే సందర్భంగా అయితే కన్ఫర్మేషన్ చేస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో ఈ 3 బడా ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు అయితే ఆయన బర్త్డేకి సంబంధించి వేచి ఉన్నాయని చెప్పిందే చెప్పొచ్చు. ఈ న్యూస్ తో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, సినీ లవర్స్ అందరూ కూడా ఖుషీ మూడ్ లోకి వెళ్ళిపోవడం ఖాయమని చెప్పొచ్చు అనమాట. దాంతో పాటుగా ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి యమదొంగ మూవీ, ఈ మూవీ కూడా ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక 4 అప్డేట్లతో ఆ రోజు అటు థియేటర్లు ఇటు సోషల్ మీడియా కలకల్లాడడం గ్యారంటీ అని చెప్పి చెప్పవచ్చు అనమాట. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.